వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజేశ్వర రెడ్డి గారు రిటైర్డ్ పోలీస్ అధికారి ఈరోజు మనతో ఉన్నారు. మనము వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి పార్ట్లలో వీడియోలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈరోజు రెండో పార్ట్ అన్నది ఈ వీడియో. సార్, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య 15 మార్చ్ 2019, 14 మార్చి రోజు ఏం జరిగింది? అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారము సార్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్స్లో కానీ తెలిసిందేమంటే 14th సారు 14th ఒక జ్యోతిష్యుని కలిసడం జరిగింది. జ్యోతిష్యుడు 14th 13th తెలుసు. 14th మధ్యాహ్నము ఆఫ్టర్ లంచ్ వారు మైదుకూరు కాన్స్టిట్యున్సీ పొద్దుటూరు దగ్గరే ఉంటుంది, నల్ల బసాయపల్లి అని, కర్ర బసాయపల్లిలో నల్ల బసాయపల్లి మడూరు అని ఉంటాయి. ఓకే. అక్కడ ఒక కొంతమంది తెలుగుదేశం సంబంధించిన లీడర్స్ వైసీపీలో జాయిన్ అవుతున్నారు. దానికి వివేకానంద రెడ్డి గారు వెళ్ళాలి జాయిన్ చేసుకునేకి. అక్కడ ఈయన కోసం మైదుకూరు అప్పటికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు, ఎమ్మెల్యే ప్లస్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఓకే, ఆయన కొడుకు అశోక్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ ఫాలోవర్స్ 300 మంది అట్లా ఉన్నారు. వీరు ప్రసాద్ డ్రైవర్ దానికి, వివేకానంద రెడ్డి గారు ఎర్రగంగిరెడ్డి పులివెందుల నుంచి బయలుదేరారు. మన తొండూరు దాటిన తర్వాత మల్లేలు అని వస్తుంది ఘాటు ముందర. మల్లేలలో రవీంద్రారెడ్డి అని ఉన్నాడు, మన ఇళ్ళకు కూడా బంధువు అవుతాడు, వైఎస్ వాళ్ళకు, వైఎస్ ప్రతాప్ రెడ్డి వాళ్ళకు బంధువు అవుతాడు. వారు అక్కడ మర్డర్ కేసు ఏదో ముద్దాయిల పంచాయతీ ఉంది, కాంప్రమైజ్ చేయాలి సారు, ఓకే, దాని గురించి ఆయన కూడా ఎక్కించుకొని పోతారు. పోయితలకే 3-3:30 ప్రాంతంలో పోతారు. అక్కడ పర్టికులర్ ఒక రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంతా చేరుతారు, అంటే ఆ ఊరంతా వైసీపీలో చేరిపోతారు, ఓకే, టీడీపీ నుంచి. చేరిపోయిన తర్వాత అక్కడ ఒక 300 హౌసెస్ ఉన్నాయి మొత్తం, 3 హ్యామ్లెట్లు, నల్ల బసాయపల్లి, మడూరు, ఇంకోటి ఏదో ఉంది. తర్వాత నేను కూడా పోయాను. ఆ తర్వాత ఎందుకంటే సిబిఐలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన రఘురామిరెడ్డిని ఎంక్వైరీ చేయలేదు ఏం జరిగింది ఆ రోజు అని. రఘురామిరెడ్డి కొడుకుని ఎంక్వైరీ చేయలేదు, పార్టీలో చేరిన వారిని ఎంక్వైరీ చేయలేదు, ఆ పల్లెలో ఆ రోజు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయలేదు. ఓకే. అందుకోసం నాకున్న డౌట్లతో నేను ఆ ఊరికి వెళ్ళాను. అఫ్ కోర్స్ ఆ పార్టీలో చేరిన ఆయన అప్పటికే చనిపోయాడు కరోనా ప్రాంతంలో. ఆయన కొడుకుతో మాట్లాడినా ఆడ సుమారుగా 300 హౌస్ అంటే ఒక 50 హౌసెస్ జనాల్ని నేను మాట్లాడినా. ఏం చేశారు ఆ రోజు? ఏం జరిగింది అక్కడికి వెళ్ళారు, వారిని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేర్చుకొని దాదాపు 300 ఇండ్లు గడప గడపకు ప్రచారం చేశారు. ఓకే, గడప గడపకి ఏం ప్రచారం చేశారు? ప్రతి ఇంటికి వెళ్ళాడు. ఈసారి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి తీసుకోవాలా, మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామిరెడ్డి అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, మీరు ఇద్దరికి ఓటేయాలా, ఈసారి జగన్ని మనం గెలుచుకోవాలి. అంటే ఇదే డైలాగే 300. నాకు చిన్న అనుమానం సార్, అవినాష్ రెడ్డి గారి కోసం చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన ప్రచారం చేస్తున్నాడు చనిపోవడానికి ఒక రోజు ముందు. అది ప్రత్యక్ష సాక్షులు కూడా 300 గడపలు అది తిరిగొచ్చాడు. ఓకే, సరే. దానికి వాళ్ళతో పాటు రఘురామిరెడ్డి ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన కుమారుడు అశోక్ రెడ్డి ఉన్నాడు. ఓకే. తర్వాత వాళ్ళ ఫాలోయర్స్ ఉన్నారు, ఆ పల్లెల్లో ఉన్నారు. ఆ రోజు పర్టికులర్గా పార్టీలో చేరిన రెడ్డి, ఆయన ప్రతాప్ రెడ్డి ఏదో సంథింగ్ ఉంది, నాకు పేరు గుర్తులేదు. ఆ అబ్బాయి ఆయన కొడుకు కూడా ఎంక్వైరీ చేశారు. అతను వేరే ఊరు ఉంటే పాపం నేను వచ్చినా అంటే వచ్చాడు. ఓకే. ఆయన అడిగా, ఆయన సార్ ఇదే డైలాగే సార్ చెప్పింది, 300 ఇండ్లకు మేమంతా ఉన్నాం ఆయనతో, ఈసారి మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలా, మా పిల్లోడు ఆయన పదం, మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, ఇద్దరికి మీరు ఓట్లేసి గెలిపి, కొడుకేగా అదే మా పిల్లోడు అంటారు. ఇది చేశాడు. చేసి సాయంత్రం 6-7 వరకు అయింది. అక్కడ 7 పైన అయిపోయింది అన్నీ తిరిగే లోపల. తర్వాత వాళ్ళు జమలమడుకు వచ్చారు పొద్దుటూరు నుంచి. ఓకే. అల్లే ప్రభావతి ఇంటికి పోయారు, జొన్నాడని ఉంది. ఓకే. ఆ పల్లె నుంచి మన
జువారికి సిమెంట్స్ ఏదో ఉంది దగ్గర వస్తుంది, జొన్నాడ అని, కడప జిల్లా బార్డర్ అది. ఓకే. ఆమె అల్లె ప్రభావతి గారు కూడా వైసీపీ టికెట్ ఆస్పిరెంట్ ఆమె. ఓకే. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళు. ఈమె ఊరు వచ్చేసి మా లింగాల మండలంలోన ఏదో వస్తుంది, లింగాల మండలం పక్కనే, అది పేరు గుర్తు రావడం లే నాకు, బాగా పరిచయమే. అక్కడ ఉంటుంది, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఓకే. ఆమె నాకు టికెట్ కావాలని ఆల్రెడీ డాక్టర్ సుధీర్ రెడ్డికి ప్రామిస్ చేశారు, అబ్బాయి ప్రచారం కూడా తీసుకుంటున్నాడు. ఈమె ఇండిపెండెంట్గా వేస్తాను అంటుంది. అయ్యో. అందుకు అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఈయన జమ్మలమణి ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, అవినాష్ రెడ్డి తరఫున ఆమెతో మాట్లాడడానికి పోయాడు. అలా ఈయన యాక్చువల్గా జమ్మలమణికి ఇన్ఛార్జి ఈయన. ఎవరు పక్కన రఘురామరెడ్డికి పోటీ చేసి వచ్చిన ఈయన బాధ్యత వచ్చేసి జమ్మలమడికి బాధ్యతలు ఇచ్చారు ఎలక్షన్స్లో. ఓకే. అందుకోసం ఈ ఇష్యూ డీల్ చేసుకోవాలి కాబట్టి నైట్ వెళ్ళాడు. ఓకే. 9 ఆ ప్రాంతం వెళ్తే నేను, ఎందుకంటే అల్లె ప్రభావతి మేడంతో కూడా మాట్లాడొచ్చిపోయి ఏం జరిగింది ఆ రోజు అని. వచ్చారు, వాళ్ళ ఊరు పక్కన ఆఫీస్ ఉంది వాళ్ళది, ఆఫీసులో మాట్లాడినారు. వాళ్ళ బావగారు కూడా ఉన్నారు, అల్లె ప్రభావతి బావ. మాట్లాడేసి ఇదే చెప్పాడు, అమ్మ ఈసారి మనం జగన్ని సీఎం అవుతాడు, మనము ఖచ్చితంగా ఈ ఇష్యూ లేకుండా ఈసారి నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు పోటీ తీయొద్దు, నువ్వు పోటీ తీస్తే అవతల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. మా పిల్లోడు అవినాష్ రెడ్డికి ఎంపీగా, సుధీర్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేయిస్తారు. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక నీకు ఏం కావాలో అది నేను చేయిస్తానని ఆమెకు మాట ఇచ్చారు. తర్వాత 10 అట్లా అయింది అది. అయితే అక్కడ వాళ్ళు భోంచేయమని అడిగారు, భోంచేయలేదు సార్, చేయలేదు, మేము ఇంటికి వెళ్తాంలే అని బయలుదేరి వచ్చారు. ఓకే. 11:20కి పులివెందులు ఎంటర్ అయ్యారు. నగరగుట్టలో ఎర్రగంగిరెడ్డిని దించేశారు అక్కడ. అంతకన్నా ముందు తొండూరులో మల్లేల దగ్గర రవీందర్ రెడ్డిని వదిలేశారు. 11:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళాడు. అది ఆ రోజు రాత్రి 11:30కి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రసాద్ స్టేట్మెంట్లో లేదు, కానీ ఈ మన నరేడి రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంట్లో ఉంది. నేను భయపడి చెప్పలేదు సార్, నేను ఆ రోజు మందు తెచ్చిచ్చాను సార్కి, నెపోలియన్ ఏదో ఉంది బ్రాండ్ది, అది తెచ్చిచ్చిపోయాను నేను. అంటే కారు పార్క్ చేసి మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళి మందు బాటిల్ తెచ్చిచ్చిపోయానని చెప్పాడు నాకు. డ్రైవర్ ప్రసాద్ నరేడి రాజశేఖరికి చెప్పాడు, నరేడి రాజశేఖరికి సిబిఐలకు చెప్పిపోయారు. అది లాస్ట్. తలుపులు వేసేసుకున్నాడు, మరి ఏం వేసుకున్నాడో తెలియదు. అప్రాక్సిమేట్గా 11:30 నుంచి 12 అయింది. 11:30 ఓకే అయింది. సరే, అంటే 11:30కి ఆయన వచ్చాడు. ఆడు పోయి షాపు పోయి మందు కావాలంటే షాపుని తెరిపియడం ఇది ఉంటుంది. 11:45 12 అయింటుంది. ఓకే. ప్రసాద్ పోయేకి ఇంటికి పోయి. సరే, అది మనకు రికార్డెడ్గా 14 రాత్రి జరిగింది. సరే, వివేకానంద రెడ్డి గారి ఇల్లు ఒకసారి చూద్దాం సార్. ఇల్లు ఇది నాకు తెలిసి వివేకానంద రెడ్డి గారి ఇల్లు ఇదే కదా. ఒకసారి నాకు చెప్పండి, ఈ ఇంట్లో ఆ రోజు రాత్రి ఎక్కడి నుంచి వచ్చారు వచ్చిన వాళ్ళు? ఇది ఫ్రంట్ అండి, ఇది తూర్పు, ఇది ఉత్తరం వాకిలి. ఓకే. కొంచెం వెనక్కి జరిగింది. చెప్పండి. ఇది ఉత్తరం వాకిలి, ఇక్కడేమో తూర్పు వాకిలి ఉంటుంది. ఇక్కడ ఉంది అంటే వికెట్ గేట్ అట్లా వెళ్తే ఇది తూర్పు వాకిలి. ఓకే. ఇక్కడ రంగన్న నిద్రపోతున్నాడు ఇక్కడ వరాండాలో. ఓకే. రంగన్ అంటే వాచ్మెన్ రంగన్న నిద్రపోతున్నాడు. ఓకే. నేను ఉదయం జరిగింది చెప్తా, ఎందుకంటే కృష్ణారెడ్డి చేసింది. తర్వాత ఎవరు ఎట్లా వచ్చారనేది వాళ్ళ స్టేట్మెంట్ నుండి చెప్తా, ఎందుకంటే సీరియల్ ప్రకారం పోతాం. ఇది ఎవరి స్టేట్మెంట్ ప్రకారం ఈ రోజు మాట్లాడుతున్నారు? ఇది ఎంవి కృష్ణారెడ్డి అని, మూలు వెంకట కృష్ణారెడ్డి అని. ఆయన ఎప్పుడో 1980s నుంచి 38 సంవత్సరాలు, 37 సంవత్సరాల పాటు సార్ దగ్గర జీతం లేని పిఏగా పనిచేశారు. ఎందుకంటే వారు లయోలా కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు, డిగ్రీ కాలేజీలో. అది ఎయిడెడ్ కాలేజీ. ఓకే. లైబ్రేరియన్, గ్యాస్మెన్గా, లైబ్రేరియన్గా అంతా ఇప్పించారు. ఆ విశ్వాసం ఉంది అబ్బాయికి. పైగా వివేకానంద రెడ్డి పిఏ అంటే ఆ రెస్పెక్టే వేరు. వాళ్ళ అసోసియేషన్ అంటే 35 ఉన్నాడు ఆయన డ్యూటీ ఏమంటే పొద్దున్నే లేస్తాడు. ఓకే. కొంచెం వాకింగ్ చేసుకొని 4 లేసి 4:30 ఆ ప్రాంతంలో టీ తాగేసి 5:30 అంతా సార్ ఇంటికి వస్తాడు. డైలీ సార్ ఉంటే, లేదంటే వాళ్ళ వ్యవసాయ పనులన్నీ ఇతనే చూస్తుంటాడు. సౌభాగ్యం అక్క వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉంటాడు. ఓకే. ఆయన స్టేట్మెంట్ ప్రకారం మనం ఈరోజు మాట్లాడుతున్నాం ఏం జరిగిందని. సరే, ఆయన ఆ రోజు 5:30కి వచ్చాడు.
ఉదయం వచ్చేటప్పుడు ఆ ఫ్రెండ్తో కలిసి టీ తాగాడు, అక్కడ నుండి మోటార్ సైకిల్ వచ్చాడు. అక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ రోజు చదువుతారు వాళ్ళు, ఎందుకంటే వైర్ ఇది కదా, ముందు దాని నుంచి చూసి ఏదన్నా ఉంటే ఏ రాస్తారో చూద్దాం. ఒక ఆంధ్రజ్యోతి పేపర్ డైలీ తీసుకొస్తాడు. ఆ రోజు అది కొనుక్కొని వచ్చి నేరుగా ఇటుకు వస్తే మామూలుగా ఆయన వచ్చేంత లోపల సార్ లేసి లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది పగులు, ఇది ఇక్కడ లైట్లు వెలుగుతాం, వరండాలు కాదు లోపల లోపల. ఓకే. లేచి ఆయన గడ్డం గిడ్డం చేసుకొని అప్పటికే రెడీ అయిపోతా 5:30కి అంతా. ఈ పక్కన ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది మనకు కనపడదు, దాంట్లో పందింటి రాజశేఖర్ అని ఒక కేర్ టేకర్ ఉంటాడు. అతను వండుకుంటాడు, 40 రూపాయలు అతనిది. ఆ రోజు అతను లేడు, కాణిపాకం పోయాడు. ఆయన ఉంటాడు, వచ్చేసి టీ పెట్టిస్తాడు, టీ తాగుతాడు, గడ్డం గిడ్డం చేసుకుంటూ ఉంటే ఆ టైంలో ఈయన వస్తాడు. 5:30కి ఈయన వచ్చాడు. 5:30కి వస్తే కానీ ఆ రోజు లేలే, ఆల్రెడీ అతను కాణిపాకం పోయినాడని ఈయనకు తెలుసు. సరే లేలేదు కదా, ఎందుకు లేపాలని మామూలుగా లైట్ వెలుగుతుంది కదా, ఆయన లేచి తీస్తాడు. రోజు వీళ్ళు లేపే పరిస్థితి ఎప్పుడు రాదు. ఓకే. కాబట్టి వెయిట్ చేశాడు. ఈ లైట్ కిందకు వచ్చేసి, ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్, అవును, ఈ పోలు, వికెట్ గేట్ ముందర లైట్, ఆ లైట్ కింద పేపర్ చదువుకుంటే నిలవన్నాడు. ఎందుకంటే అక్కడ లైట్ లేదు. పేపర్ చదువుకుంటే అంత లోపల ఎద్దుల లక్ష్మి అని వంట ఆమె, ఓకే, కొడుకు ఎద్దుల ప్రకాష్ అని అబ్బాయి, అతను మోటార్ సైకిల్ స్కూటర్లోనో స్కూటీలోనో తీసుకొస్తాడు ఆమెని. ఎందుకంటే ఆమె భర్త పారాలసిస్తో ఉంటాడు. అక్కడ కొంచెం వర్క్ చేసుకొని లేట్ అయింది అనుకుంటూ వచ్చింది, లేకపోతే టీ టయానికి ఆమె రావాలా. అప్పుడు 5:55 అట్లా ఆమె వచ్చే లోపల 6 అయింది. ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఈయన కాల్ డీటెయిల్స్ కూడా తీశారు సిబిఐలో. ఎవరిది? అందరూ తీశారు, ఒక్కరివి కాదు, అందరూ తీశారు. అప్పుడు 5:58:11 ఎవరికి చెప్తాడో ఆయనకు ఫోన్ చేయలే, మేడంకు సౌభాగ్యమ్మ గారికి ఫోన్ చేస్తాడు కృష్ణారెడ్డి. 5:58:11 ఓకే. అమ్మ సార్ ఇంకా నిద్ర లేదు, లేపమంటారా అని. ఆమె వెంటనే చెప్తుంది, లేదు కృష్ణారెడ్డి, ఏమన్నా రాత్రి ఏమన్నా లేటుగా వచ్చాడేమో, కొంచెం నిద్రపోనిలే అంటుంది. ఓకే. ఆయన మళ్ళీ అట్లా పేపర్ చూసుకుంటుంటాడు. 6:05 ఆ ప్రాంతంలో ఏమొస్తుంది, ఎవరు వస్తారు? ఈ ఎద్దుల లక్ష్మి వంట ఆమె. ఓకే. ఆమె 6 కంతా వచ్చేది, ఎప్పుడు 6 లోపలే వస్తుంది. ఓకే. ఈరోజు అదే భర్త ఒక 2-3 మంత్స్ నుంచి ఆమెకు పెరాలసిస్ ఏదో ఉంది ఆయనకి. అతను కొంచెం సపరేట్ చేసి వచ్చేంత లోపల లేట్ అయింది. లేట్ అయింది కాబట్టి కొడుకుని తీసుకొని వచ్చింది పాపం, ఎద్దుల ప్రకాష్ అని డ్రాప్ చేసేది. వాని కర్మ పాపం. వస్తే ఇంకా చీకటి ఉంది, ఇంకా రాయలే, ఏం ఇంకా సార్ లేయలేదని ఆమె అడుగుతుంది. ఇంకా లేయలేదు, అప్పుడు 6:05 అవుతుంటే, అమ్మ నువ్వు సార్ని లేపో, నువ్వు లేపంటే ఇది ఉంది కదా, ఈ ఇట్లా ఇది ఈస్ట్, ఇది నార్త్, సదరన్ సైడ్ పోతే ఆ బెడ్రూమ్ కదా కిటికీ దగ్గర కొట్టొచ్చు, ఇది బాత్రూమ్ కిటికీ వస్తుంది. ఓకే. ఆడ ఎప్పుడు టచ్ చేస్తే సార్ లేస్తాడు, అది రొటీన్. ఆమె కొంచెం ట్రై చేసి వస్తుంది. ఆమె ట్రై చేసేటప్పుడు ఎద్దుల ప్రకాశ్ ఈ కృష్ణారెడ్డి ఇద్దరు లైట్ దగ్గర మాట్లాడుకుంటుంటారు. ఓకే. ఆమె వచ్చి సార్ లేవడం లేదంటే, ఎందుకు లేవలేదు అని ఈయన కూడా పోయి ట్రై చేస్తాడు. ఓకే. కృష్ణారెడ్డి కూడా ఈయన పోయి ట్రై చేసే ముందు పోయేటప్పుడు వీళ్ళ మాటలు విని నిద్రపోయే రంగన్న లేస్తాడు. ఓకే. రంగన్న లేచి ఈ పరుపు అంతా చుట్టు పెట్టి, ఈ సైడు వాళ్ళు పరుపు పెట్టుకునేకి చిన్న అరుగు ఉంది అక్కడ, ఆ సైడ్ సదరన్ సైడ్ కిచెన్ నుంచి ఓపెనింగ్ దగ్గర, అక్కడ పరుపు అక్కడ పెట్టేసి నడుచుకుంటూ ఇట్లా పోతాడు. ఓకే. నార్త్ సైడ్ వస్తాడు, అంటే పార్క్ వైపు గేట్ అంటారు దీన్ని, డోర్ అంటాడు. అక్కడికి వచ్చేసి ఉంటారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇంతవరకు లేదని తలుపు మైన్ డోర్ని కొడతారు. ఇది చేస్తుంటే అంతలోపల ఆయన ఏం చేసినాడు ఎవరు చూడలేదు. ఆయన పరిగెత్తుకుంటుంటే సార్ లేడు, సార్ పడిపోయినాడు అని అతను కూడా పడిపోతాడు. ఎవడు? ఈ రంగన్న సార్ పడిపోయినాడు అని. ఎక్కడి నుంచి చూశాడు? అతను చెప్తేనే తెలుస్తుంది. కానీ వీళ్ళు ఇతను ఏం చేసింది వీళ్ళు ఎవరు చూడలేదు. ఓకే. లోపల పోయినాడా ఏం చేసినాడు చూడలేదు. ఓకే. అతన్ని అరుపింటేనే వీళ్ళు అప్పుడు ఈయన ప్రకాష్ పోతారు ముందు లోపలికి. లోపలికి పోతేనే ఎదురుగా హాల్లో లైట్ లేవు, ఎదురుగా బెడ్రూమ్ డోర్ తెరిచి ఉంది, లైట్ ఉంది, ఏసీ ఆన్లో ఉంది. ఈ ఎంటర్ అయ్యి చూస్తే రక్తం. ఒకసారి ఇంటి లోపల చూద్దామా సార్? ఒకసారి చూద్దాము, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఓకే, నో ప్రాబ్లం.
ఇది నాకు తెలిసి ఇది హాల్, ఇది హాల్ కదా. హాల్. నేను ఇది వీడియో నేను ప్లే చేస్తాను. కొంత మీరు ఇది 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 వీడియో వచ్చేసి ముద్దాయిలకు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్తో పట్టించింది. ఛార్జ్షీట్తో పాటు ఇచ్చారు, సిబిఐ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ప్లే చేసుకోవచ్చు. పబ్లిక్ డాక్యుమెంట్, ఇది పబ్లిక్ డాక్యుమెంట్ ప్లే చేసుకోవచ్చు. ఓకే, చేయమంటారా ప్లే? ఇది ఓకే, ఇది వీడియో, ఇది హాలు. ఒక్క నిమిషం. ఇది వచ్చేసి పార్క్ వైపు డోర్, ఇది పార్క్ వైపు కొంచెం మీరు ఇట్లా డోర్ ఉంటుంది, అటు ఇటు గ్లాస్ ఉంటుంది. ఇది డోర్ అంటారు. ఓకే, ఇది డోర్, ఇది పార్క్ వైపు డోర్. పార్క్ అంటే జనరల్గా ఇదే వాడతారు కదా, మెయిన్ డోర్ అనవచ్చు. ఇదే వాడతారు. మీరు ఇప్పుడు కూడా గమనించవచ్చు. ఇది చూడండి, ఇది ఇరిగిపోయింది, ఇది ఇరిగిపోయింది ఇది డోర్. ఓకే, రైట్. మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. దాని అంటే చాలా ఉన్నాయి ఇంకా ఎపిసోడ్లు, ఇంకా 2, 3, 4, 5 వస్తాయి. ఓకే, ఇది డోరు. ఈ డోర్ అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ డోర్ తెరుచుకొని వచ్చాడు అని. ఓకే, ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు అదే దొంగలు ఇట్లా వచ్చారు అని, దుండగులు హంతకులు, ఆయన చంపిన వాళ్ళు. ఇది ఆయన ఇల్లు, ఇది బెడ్రూమ్. ఇట్లా పోతే ఇదంతా బ్లడ్ కనపడుతుంది. ఓకే, వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఈయన అప్పుడు అక్కడ ఎక్కలేదు, ఇది లోపలికి వెళ్ళాడు. ఇదంతా బ్లడ్ ఉంది. అప్పుడు ఈడుంది బ్లడ్, ఇప్పుడు కూడా ఉంది, కనిపిస్తుంది కొంచెం ఉంది. ఆ పక్కన క్లీన్ చేశారు. ఒక మనిషి పడేంత బాడీ షిఫ్ట్ చేశారు కదా, ఆ ప్లేస్ కావాల్సినంత కొంత అక్కడ క్లీన్ చేశారు. ఓకే, మందులు మొత్తం ఇది చేస్తాం. ఇంకా రావాలి. ఇదే కదా మీరు కిట్టి చెప్పింది, వెనకాల నుంచి వెళ్ళి కొట్టారని. బాత్రూమ్. ఓకే, ఇది 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 వచ్చేసి వెస్టర్న్ పార్ట్. ఓకే, ఇక్కడ రక్తం ఉంది. ఇక్కడ రక్తం కనిపిస్తుంది. ఇది రక్తం ఉంది, అది ఉంది, అక్కడే ఉంది. ఓకే, పక్కనే ఉంది. అంటే ఈ భాగం క్లీన్ చేశారు. అంటే ఒక మనిషిని అక్కడ పండుకోబెట్టి క్లీన్ చేశారు. అంతే క్లీన్ చేశారు. దీనికంతా రక్తం అంత ఉంది, ఎక్కడ పోలేదు. ఇదింత క్లీన్ చేశారు. దాంట్లోనే క్లీన్ చేసిన దాంట్లోనే ఎవిడెన్స్ అంతా పోయింది అంటారు. ఇది బాడీ తెచ్చిపెట్టి బయట నుండి తెచ్చిపెడితే తల కింద నుంచి రక్తం కారింది కూడా అలాగనే ఉంది. అలాగనే ఏది పోలేదండి. మొత్తం 97 ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇది తర్వాత అది క్లీన్ చేసిన బకెట్ అండి. బకెట్ రక్తం అంతా ఉంది. వాళ్ళు నిజంగా సాక్ష్యాలు తీసేయాలంటే దాన్ని ఎందుకు పెడతారు? అది తూడ్చిన రక్తం పట్టది. అంటే సాక్ష్యాలు ఏం తీసే మీకు తెలుస్తుంది కదా, ఇదంతా ఎపిసోడ్ సైడ్లో తెలుస్తుంది. ఇది బాత్రూంలోకి పోయే దారి. దాని మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు. రక్తం ఉండే కాబట్టి ఇది దారి. ఓకే, ఇది దారి. ఇది పక్కన బీరో ఉంది, ఈ సైడ్ బీరో ఉంది. ఇది అద్దం, ఎదురుగా అద్దం. ఇట్లా బాత్రూమ్ లేకపోతుంది. ఈ బీరువా ఈ సైడ్ ఉంది, అది అద్దం. బీరో తాళం ఇది పోయింది, ఇది హ్యాండిల్ ఇతను పిఎం చేసిన బీరువా హ్యాండిల్ పలికింది. ఇది బాత్రూమ్. ఇక్కడ బీరువా ఇక్కడే కదా సార్ జరిగింది మొత్తం. ఇక్కడ ఉంటుంది శవం. కొంచెం వెనక్కి తీసుకోండి. అంటే ఇందులో లేదు శవం? లేదు, చెప్తున్నా. వస్తుంది, అది వస్తుంది. ఇది మొత్తం రక్తం. కొంచెం వెనక్కి తీసుకున్నా. ఓకే, ఆపండి. ఇక్కడ తల ఉంది, ఎల్లెలకల బాడీ ఉంది. ఓకే, ఇది బేసిన్. ఇది ఓపెన్ అయ్యింది, క్లోజ్ చేశారు ఫోటో తీసినప్పుడు. మొత్తం దాని మీద అంత బ్లడ్ అంతా మనిషి ఇట్లా ఎల్లెలకల పడి. అంటే ఆయన తల అటు ఉంది, కాళ్ళు ఇటు ఉంది. ఈ చేతి మీద ఇంజురీ ఉంది కానీ ఇది ఇలా ఉంది, పొట్ట మీద. ఈడేమో ఇంజురీస్ ఉన్నాయి కానీ విపరీతంగా బ్లడ్ ఊజ్ అయిపోయి క్లాట్ అయిపోయింది. అది కూడా మనం చూపిద్దాం ఫ్యూచర్ లో. ఫోటో దొరికితే వీడియోలో ఏమైనా దొరికి చూపిద్దాం. ఈ ఇంజురీస్ తర్వాత మనకు పిఎంలో తర్వాత ఫోటోగ్రఫర్లు తర్వాత చూసినాక శవాన్ని బయటకు తీసుకొచ్చి పండబెట్టి అది ఏం ఇంజురీస్ అయినా డాక్టర్ వెంకటేశ్వర్లు వాళ్ళ వెంకటేష్ నాయక్ అని ఆ కాంపౌండర్స్ అని వచ్చారు. వాళ్ళు చూస్తారు, ఇట్లా చూస్తేనే చెప్తారు ఇది మర్డర్ అని. ఓకే, అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ ఉంటారు. ప్లే చేద్దామా? ఇది మొత్తం రక్తం, ఇదంతా రక్తం. అన్ని ఐటీగా ఉన్నాయి, ఏది పోలేదు. దీంట్లో 4 ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి ఈ బాత్రూంలో. 4 ఇంతవరకు ఎవరితో తెలియదు. ఆ 4 ఎవరైతే లోపల వచ్చి చంపినామని చెప్తున్నారో వాళ్ళతో టాలీ గారు. కమోడ్ ఇది ఓపెన్ ఉండింది. యాక్చువల్ మొత్తం రక్తమే కదా? రక్తమే. అది కూడా రక్తమే. ఇది తల నుంచి వచ్చింది. ఇదంతా చిట్లింది, నరికినప్పుడు చిట్లింది. అంటే ఇది ఈ భాగంలో నరికింది అక్కడే అని అంటారు. ఏ సాక్ష్యాలు పోయినాయి చూడండి, అన్నీ ఉన్నాయి.
ఏ సార్ అంటే మధ్యలో నేను పెద్ద రాజకీయ నాయకుడు చెప్తే విన్నా, మొత్తం తుడిచేశారు, ఏం లేదు ఎక్కడ అంతా ఉందండి. అంతా ఉంది. అది ఇంత మనిషిని బండబెట్టేకి 6x6 అదంతే తుడిచారు. 6x6 తుడిచిన బకెట్ ఆడనే ఉంది, బకెట్ కూడా తుడిచిన గుడ్డ ఆడనే ఉంది, రక్తం ఆడనే ఉంది. ఓడే ఏ రాజకీయ తర్వాత ఈ ఏదైతే మిగిలినదో అవన్నీ కూడా మన పోలీస్ టీమ్స్ అన్ని సీజ్ చేస్తాయి. చేసాయి. ఎంత మైన్యూట్గా సీజ్ చేశారంటే ఒక పొడవాటి ఆడవారికి చెందిన ఎంట్రుక కూడా ఉంది ఆయన బెడ్రూమ్లో అని ఉంది. మరి ఆ వెంట్రుకను కూడా సీజ్ చేసినారు, దాన్ని డిఎన్ఏ కూడా పంపలే. ఓకే, ఇదండి, ఇది మొత్తం రక్తం. ఇది యాక్చువల్గా చనిపోయిన డెడ్ బాడీ దొరికింది. ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ మాట చెప్పారు, అంటే మన ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి అడుగుతున్నా. 4 ఫింగర్ ప్రింట్లు దొరికాయన్నారు. ఆ 4 ఫింగర్ ప్రింట్లు ఎవరి? ఇది బకెట్ అది ఇంకోటి ఉంది బయట మెయిన్ అదే. అయితే 4 ఫింగర్ ప్రింట్లు అన్నారు కదా, అవి 4 ఫింగర్ ప్రింట్లు ఎవరు ఇస్తారు? అంటే 8 మంది ఎక్కిస్లు ఉన్నారు కదా, ఆ 8 మందిలో ఎంతమంది? ఏ ఒక్కరికి తేలిగా 4 అంటే 8 మంది అంటే మిగతా ఏ5 నుంచి వాళ్ళు అసలు లోపలికిలే. వీళ్ళ స్టోరీ ప్రకారం పోయింది 4. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ప్లస్ దస్తగిరి 4 పోయారు. వీళ్ళ నలుగురికి మ్యాచ్ అయింది. ఏ ఒక్కరికన్నా అసలు మ్యాచ్ అవ్వాలి, ఎవరితో మ్యాచ్ అంటే ఇంతవరకు ఆ ఎవరు పైన ఇంతవరకు ఏ సిబిఐ తెలియదు, సిట్ 1 తెలియదు, సిట్ 2 కూడా తెలుసలే వాటిని. సరే, నాకు చిన్న సందేహం, నేను కామన్ పబ్లిక్ని, అది ప్లే అవనివ్వండి, అవుతుంటుంది. నేను కామన్ మ్యాన్ని సార్, కామన్ మ్యాన్గా మీరు పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ 4 ఫింగర్ ప్రింట్లలో ఒకటి కూడా తేలలేదంటే ఈ 4 వాళ్ళు కాదనే కదా ఒక అర్థం. ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే దీంట్లో కన్ఫెషన్ చేసినోడు కూడా ఉన్నాడా లేదా అని నాకు డౌట్. కన్ఫెషన్ చేసినోడు ఎవడు? దస్తగిరి. ఆయన చెప్పేది తర్వాత ఇంజురీస్ తర్వాత అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు. చెప్పేది ఫిజికల్గా మనకు కనపడే దానిలకు చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడేమో మన సార్ ఇంజురీస్ చూస్తే ఓన్లీ హెడ్ మీదనే ఉన్నాయి, ఇక్కడ అవి కేవలం హైడ్ అసాసిన్స్ మాత్రమే చేస్తారు. అది ఓకే, ఆడికి నీ మీద ప్రేమ కానీ కోపం కానీ ఏమి ఉండదు. చంపేసి వెళ్ళిపోవాలి. నా టార్గెట్ అతన్ని చంపడము, డబ్బులు ఇచ్చినాడు చెప్పింది, అట్లా చేయడం. ఒక చిన్న ప్రశ్న సార్, లాస్ట్ మన ఓన్లీ హెడ్ మీదనే చేస్తారు. రాయలసీమలో ఉన్న అందరు పోలీస్ అధికారులకు అర్థమవుతుంది అది హెడ్ మాత్రమే టార్గెట్ చేసి చంపితే వెరీ పెక్యులర్గా వెరీ కిచెన్ స్పెసిఫిక్ అది హైడ్ అసాసిన్ చేసిన పని అని మనకు అర్థమవుతుంది. సరే, లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఒక మాట అన్నారు, అంటే ఒక ముస్లిం మహిళ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, షమీం గారు. నేను ఒక మాట విన్నాను సార్, అంటే చనిపోయిన వ్యక్తి గురించి ఇది మాట్లాడవచ్చు లేదో నాకు తెలియదు, పైవాడు నన్ను క్షమించాలి. కొంత వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఎంతో కొంత ఆడవాళ్ళు, అది మనం చెప్పేది కాదండి, అందరికి తెలిసిన ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ప్రసాద్ చెప్తా ఉన్నాడు, దస్తగిరి ఏమని చెప్తున్నారు, దస్తగిరి చెప్తున్నారు ఆడవాళ్ళంటే వీక్నెస్ ఉంది ఈయనకి అని. దస్తగిరి ఇంకో మంచి మాట కూడా చెప్పాడు, ఈయనేం పెద్ద ఎవరిని రేపులు ఇప్పుడు తెలియదు, వాళ్ళు వస్తే అంటే వాళ్ళు అంత అంటే ఏమంటారు మన కన్సెంట్తోనే ఉంటాయి, మళ్ళీ వాళ్ళని బడి వేధించేది ఇట్లాంటిది ఏం లేదని అతను చెడ్డగా చెప్పినా కానీ అదొక మంచి మాట చెప్పాడు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా సార్, దస్తగిరి అనేటటువంటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది ఇంకా రావాలి, అది పక్కన పెట్టండి, మన ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడదాము. ఈరోజు దస్తగిరి గురించి ఒకటే ఒక ప్రశ్న, ఆయన ఉన్నాడు అని ఆయనే చెప్తున్నాడు కదా, ఎందుకున్నాడు? మరి ఆయనకే తెలుసు అండి, దాని మోటివ్ ఏం చెప్పలేదు. మోటివ్ అది ఎర్రగంగిరెడ్డి నన్ను పిలిచి చంపమని పెద్ద ఆయన హ్యాడ్ అసాసినా, లేకపోతే దస్తగిరికి ఎవరన్నా కనీసం ఎంత గొడవ పడిన హిస్టరీ కూడా లేదు, ఎవరన్నా కొట్టిన హిస్టరీ చేసేవాడు ముందు దస్తగిరి. కావాల్సినంత మంది హైడ్ అసాసిన్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు ఆ పులివెందల జమ్మలమడుగు ఏరియాలో పాత హిస్టరీ ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేస్తారు. కానీ ఈడు డ్రైవర్ని ఏం చేసేవాడు సార్ ఇంతకు ముందు? 23 years వివేకానంద డ్రైవర్, అంతకన్నా ముందు ఐస్ క్రీమ్ బండి ఆటో తోలేవాడు. మరి ఇప్పుడు ఏంది అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నాడుగా అని అదృష్టం బాగుంది అంతే. అంటే డైరెక్ట్ గా ఐస్ క్రీమ్లు అమ్మే దగ్గర నుంచి కార్లో తిరిగేదాకా వచ్చాడు. ఎందుకంటే ఈ కన్ఫెషన్ ఇచ్చినాకనే కార్లు, కాన్వాయి, డబ్బులు అన్నీ వచ్చినాయి. మరి లేకపోతే రైట్ సార్, మనము ఎందుకు ఇస్తాడు అది, ఎందుకు వస్తాయి డబ్బులు? ఏదో దాయడానికో లేదో ఏదో అబద్ధం చెప్పడానికో, అబద్ధం చెప్పనీకనే నాకు అనిపిస్తుంది. రైట్ సార్, ఈ రోజు మన ఈ ఎపిసోడ్లో ఇంతతో ముగిద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లలో ఇంకా మరికొన్ని నిజాలు చెప్దాం, ప్రజలందరికీ ఒకేసారి చెప్తే బాగుంటుంది. రైట్ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.